బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం నివాసం ముట్టడికి అఖిల భారత విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం రోడ్డు వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ముందుగానే అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను అడ్డుకొని స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు ఫోన్లో. కోటేశ్వరరావు, చెప్పండి, సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా మరి యువత అయితే పెద్ద ఎత్తున తమకు ఉద్యోగాలు కావాలని, అంతేకాకుండా ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరిలో ప్రకటిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి దానికి అనుగుణంగా మరి మాట తప్పారంటూ, మడమ తిప్పారంటూ పెద్ద ఎత్తున యువత అయితే మరి ధ్వజమెత్తుతున్నారు. ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు ఏబీవీపీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు అయితే తాడేపల్లి చేరుకుని సీఎం క్యాంపు కార్యాలయం పిలుపునిచ్చడం జరిగింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున విద్యార్థులు అయితే ఉదయం చేరుకుని సీఎం క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. మరి కొంతమంది పరుగులు తీసే కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఏదైతే ఉందో మరి సీఎం క్యాంపు కార్యాలయం కొద్ది కోతవేటి దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఈ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా వాటికి మరి పోలీసులు మరి అదుపు చేస్తున్నప్పుడు కూడా కొంతమంది యువకులు అయితే మరి వారి వలయాల నుంచి కూడా తప్పించుకొని ముందుకు వెళ్లారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా మరి డిఎస్సికి సంబంధించి కానీ డిఎస్సి దాదాపు వేల సంఖ్యలో ఉంటే కనీసం 20,000కు పైగా 23,000కు పైగా డిఎస్సి ఉద్యోగాలు ఉంటే కేవలం 6,100 మాత్రమే ఈ ప్రభుత్వం మరి నామకే వస్తాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున మరి ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం అయితే మరి కాలయాపన చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరి ఎన్నికలు సిద్ధపడుతున్న తరుణంలో ఏదో మామూలుగా కొన్ని పోస్టులు తీసి మరి ప్రభుత్వం అయితే కంటి తుడుపు చర్యగా మరి చేస్తుంది. నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డామ్ అంటూ మరి నినాదాలు చేస్తూ అయితే పెద్ద ఎత్తున వారు ఈ రోజు మరి ఉద్రిక్త పరిస్థితులు తాడేపల్లిలో నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా చూసుకుంటే ఇటీవల కాలంలో చూసుకుంటే కొన్ని యువ విద్యార్థి సంఘాలు అయితే మాత్రం ఇక్కడ తాడేపల్లిని టార్గెట్ చేస్తూ కొంతకాలంగా సీఎం ముట్టడి కార్యక్రమానికి కూడా పిలుపునిస్తడం జరిగింది. ఇది మన జరుగుతున్న పరిస్థితుల్లో భాగంగా ఈ రోజు ఏబీవీపీ మరి విద్యార్థి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం ఏబీవీపీ ఏదైతే ఉందో ఈ రోజు పిలుపునిచ్చింది. సీఎం కార్యాలయం ముట్టడించాలని కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో మరి పోలీసులు అయితే దాన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కోటేశ్వరరావు.